నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. సో వరంగల్ హైవేలో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్లేస్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మరి నారపల్లిలో ఉన్నటువంటి కౌన్సిలర్గా మరి పోచారం మున్సిపాలిటీ నుంచి గెలిచినటువంటి 14వ డివిజన్ నుంచి 14వ వార్డు నుంచి గెలిచినటువంటి సుర్వి రవీందర్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి తను రాజకీయంగా 2002 నుంచి కూడా వివిధ పార్టీలో పనిచేసుకుంటూ రాజకీయ పరిణితి పొందుతూ కొన్ని దఫాలుగా పార్టీలో పోటీ చేస్తూ ప్రజల పదవుల కోసం ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. మరి 2014లో టీఆర్ఎస్ పార్టీలోకి రావటం, మరి అలాగే చూసినట్టయితే 2020లో మరి కౌన్సిలర్గా పోచారం మొట్టమొదటి మరి ఇంతకుముందు కూడా 2013లో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మరి ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి 20లో వచ్చిన కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, మరి ప్రభుత్వం పెడుతున్నటువంటి పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, రాబోయే రోజుల్లో వచ్చినటువంటి మరి కరోనా థర్డ్ వేవ్ గురించి కానీ మరి మొక్కలు నాటుతున్న సందర్భంలో కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో రవీందర్ గౌడ్ గారు ఏం చేస్తారో వాళ్ళ మాటలు తెచ్చుకున్నారు. నమస్తే రవీందర్ గారు. నమస్తే అండి. మొత్తం మీద చూస్తే వివిధ పార్టీలలో పనిచేసుకుంటూ వచ్చి ప్రజాప్రతినిధులు కూడా చేశారు, సుదీర్ఘ రాజకీయం. సో మొత్తం మీద చూస్తే మరి టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ పార్టీ మాకు చాలా సంతోషం అండి. అందరు నమస్తే. టీఆర్ఎస్ పార్టీ మేము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో ఉండే అక్కడ మనం పనిచేసినాక మన తెలంగాణ మన రాష్ట్రం మనకు వచ్చినందున మన తెలంగాణ పార్టీకి వచ్చి ఇక్కడ మన మర్రిపల్లి సుధీర్ రెడ్డి గారికి ఇక్కడ వాళ్ళకి వర్క్ చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే చేసిన జరిగింది. ఇప్పుడు తెలంగాణ పార్టీ చేసిన అభివృద్ధులు మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాము. షాదీ ముబారక్ ఇప్పిస్తున్నాము, కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తున్నాము, మళ్ళీ వాళ్ళకు విద్యార్థి ముసలి వాళ్ళకి పింఛన్లు కూడా ఇప్పించాము. ఈ మధ్యలో కొద్ది పింఛన్లు అయినాయి, అవి కూడా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఇస్తాను, అవి కూడా వస్తాయి. కానీ ఇప్పటివరకు అయితే మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మంచిగా పనులు చేస్తుందని చెప్తున్నాను. సో కరోనా సమయంలో మరి ఎలా చేశారు? ఏమైనా వాళ్ళకు బియ్యం కానీ వెజిటేబుల్స్ కానీ పంచారా? చాలా ఇక్కడ మా 14వ వార్డులో అండి అందరికీ బియ్యం అయినా కూరగాయలైనా ఇక్కడ పంచడం జరిగింది. ఇక్కడ కొంచెం మా కాలనీ దాతలు కూడా కొందరు షాప్స్ వాళ్ళు కూడా కొంత దాతలు వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళ మేము కూడా కొన్ని కలిసుకొని బియ్యం, కూరగాయలు, నూనె, ఒక 5 కిలోల బ్యాగు లాంటిది ఒకటి మేము కిట్టు అందరికీ కాలనీ వాసులకు ఇవ్వడం జరిగిందండి. కేసులు ఎలా ఉన్నాయి? కేసులు నమోదు మీ ఒక వార్డులో కేసులు నమోదు అయితే రికవరీ రేట్ ఎలా ఉంది? మా దగ్గర మా వార్డులో చాలా తక్కువ అండి. వచ్చిన వెంబడే మేము మా మున్సిపల్ దృష్టి తీసుకెళ్ళి వెంబడలో స్పందించి వాళ్ళకి అక్కడ క్లీనింగ్ అయినా బీచింగ్ అయినా మా వచ్చి అన్నీ వేయడం జరిగింది. చేస్తే వాళ్ళకు తొందరగా తగ్గింది. ఫస్ట్ వేళ మాత్రం చాలా మేము కంట్రోల్ చేసుకోగలిగినాము. మేము మంచిగా సాధించినామని కూడా చెప్తున్నాం. ఈ సెకండ్ వేళనే కొంచెం బాధాకరం అయింది. దొరకక ఒక 5 మంది దాకా మా వార్డులో చనిపోయారు. వాళ్ళని వెంబడే మనం గాంధీ హాస్పిటల్ పంపించాము, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంపించాము. ఇచ్చి అక్కడ దాన సంస్కారం కూడా అక్కడ కొందరు విలేజ్లో రానియకున్నా కానీ మేము అందరు గ్రామస్తులను ఒప్పించి ఏ ఊరు వాళ్ళు నా ఊర్లోనే చేయాలని ఎవరు రాకున్నా కానీ మేము ముందుండి వాళ్ళను అంబులెన్స్లో తీసుకెళ్ళి ఇక్కడ దాన సంస్కారం కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము చేపించడం జరిగింది. హిందువులను చేపించడం, క్రిస్టియన్స్లను చేసి ముస్లిం వాళ్ళ సంప్రదాయం ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళకు చేపించడం మేము దగ్గరుండి చేసినాం. ఇంత గ్రామస్తులు ఎవరు వద్దన్నా కానీ ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకోవాలని చెప్పి మేము చేయించడం జరిగింది సార్. ఫీవర్ సర్వే చేశారు కదా సెకండ్ సర్వేలో, సో మీరు ఎలా చేశారు? ఎంతమంది చేశారు? ఎలా ఉన్నాయి సింటమ్స్? చాలా తక్కువ ఉన్నాయండి మా వార్డులో. చేసిన కాడికైనా అంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొందరు ముసలోళ్ళ కాలం కొంచెం వాళ్ళను కొంచెం కష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే మా వాళ్ళను కాపాడుకున్నామండి. ఎక్కువ ప్రాణ నష్టంగా జరగలేదు. ఓకే, ఇప్పుడు వ్యాక్సినేషన్ వేయించారా? మరి ప్రజలకు ఎలా ఉంది? వేయించామండి, చాలా మంచిగా ఉంది. మా హాస్పిటల్ మా దగ్గర నారపల్లిలో హాస్పిటల్ ఉంది. కానీ మాకు ఇబ్బంది ఏమవుతుందంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మన పిర్జాగూడెం మున్సిపాలిటీ, బోడుపల్లి మున్సిపాలిటీ, ఇక్కడ గ్రామాలలో అక్కడ వ్యక్తులు ఎక్కువ మా విలేజ్కి వచ్చి కొంచెం డిస్టర్బ్ జరుగుతున్నది. పిరివి అన్ని ఊర్లకు మేము దగ్గర వేస్తున్నారు. మా ఊర్లో కూడా అందరూ వేసుకుంటున్నారు సార్. మరి పథకాలు మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సో ఎలా ఉంది ఈ యొక్క ఇంత సీజన్లో కూడా ఎలా ఇప్పిస్తున్నారు? చాలా మంచిగా ఇప్పిస్తున్నామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత కరోనా టైంలో ఉన్నాక కూడా షాదీ ముబారక్ ముస్లిమ్స్లో అయినా మా దగ్గర ఇక్కడ బయటికి వెళ్ళి ఒక అది ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన శ్రీకాకుళం వాళ్ళు చాలామంది ఉంటారు, పేదవాళ్ళు అమ్మాలి పని చేస్తారు. వాళ్ళకైనా లంబాడి వాళ్ళకైనా హిందువులకు ముస్లింలు క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోగానే మనం రిజిస్ట్రేషన్ చేసి మేమే స్వయంగా మా దగ్గరికి వస్తున్నారు. మేము అప్లై చేస్తే
మన గవర్నమెంట్ వెంబడే మనకు అందరికీ మన కరోనా టైంలో అందరు ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్ని కులాస్తులకు ముట్టినాయండి. 100% మా దగ్గర షాదీ ముబారక్ అమౌంట్ ప్రతి ఒక్క పేదవానికి ముడుతుందండి మా దగ్గర. సో మీరు గెలిచి 18 నెలలు అవుతుంది. సో మరి డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ, సీసీ రోడ్లు కానీ, మన్ను రోడ్లు కానీ, సో ఎలా మరి ముందుకెళ్తున్నారు? మీ యొక్క మినిస్టర్ ఎలా చేస్తున్నాడు? మా మినిస్టర్ గారు మల్లారెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారండి. ఏ విషయం చెప్పినా వెంబడే స్పందించి దానికి ఏ నిధులు కావాలనో, ఏ వాడుకు నీ ప్రణాళిక ఏముందో దాన్ని బట్టి అన్నీ చేయమని చెప్పారు. మేము గెలిచినాం కూడా మా 14వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ చాలా మటుకు చేశాము. 1,10,00,000 పెట్టి మేము పని చేయించాము. డ్రైనేజ్ వ్యవస్థ అయిపోయింది. అంటే మంచినీళ్ళ వ్యవస్థ కూడా మా దగ్గర ఏం లేకుండా తాగనీకే అలాంటిది కూడా మంత్రి మల్లారెడ్డి గారి దృష్టి వల్ల మా సహకారంతో, మా మున్సిపల్ సహకారంతో మేము అవి కూడా నీళ్ళది కూడా అన్నీ చేసుకున్నామండి. ఖాళీ ఒక శివాజీనగర్ కూడా ఇచ్చాము, సప్తగిరి కాలనీ ఇచ్చాము, సదాశివ నగర్కే ఇచ్చేది ఉంది. అవి కూడా ఈ మధ్యలోనే మా చైర్మన్ గారు ఈ మధ్యలో మా తీర్మానం చేసి పెట్టి అలా కూడా ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగిందండి. అది కూడా అయింది. వైకుంఠ ధామాలు ఏమైనా కట్టించారా? కట్టించామండి. అది వర్క్ నడుస్తున్నది. వైకుంఠ ధామాలు కడుతున్నారు మా దగ్గర. అవి కూడా లేకుండే అవి కూడా కట్టిస్తున్నారండి. ఒక వర్క్ నడుస్తుందండి మా దగ్గర. సో ఈ వర్షాకాలంలో చాలా డిసీజెస్, మలేరియా, డెంగ్యూ అలాంటివి వచ్చే సందర్భం ఉంది. పట్టణ ప్రగతి ఒకటి పెట్టింది ప్రభుత్వం. సో మీ వార్డులో ఎలా చేశారు? మీరు ఇవి చెప్పిరండి, ఇవి కరెక్టే. కానీ ఇంకోటి మా ఊర్లో కూడా ప్రధానమైన సమస్య ఉందండి. ఎందుకంటే మా ఊరు ఉంటే చూస్తే మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఈ ఊరికి ఇన్ని రోజుల నుంచి అవుట్ లైట్ అనేది లేకుండే అండి. మాకు అవుట్ లైట్ లేక గతంలో మీరు చెప్పడానికి మర్చిపోయిన వర్షాలు వచ్చినాయండి. చిన్న మా దగ్గర రోడ్డు పైన ఒక చెరువు ఉంది. మన వీకర్ సెక్షన్ కాలనీ ఉన్నదండి. అక్కడ ఒక చెరువు ఉంది. ఇక్కడ మా కరెంట్ ఆఫీస్ సబ్స్టేషన్ పక్కన ఒక చెరువు ఉందండి. పైన అక్కడ మనం కమేలా కూడా ఉందండి. ఆ కమేలా నీళ్ళు నిండి అక్కడ కాలనీలో ఒక 800-900 ఇండ్లు ఉంటాయండి. అది 17వ వార్డు కిందకి వస్తుందండి. ఆ 17వ వార్డులో నీళ్ళు మొత్తం రెండి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్ళకి వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడ మా 14వ వార్డుకి వస్తుంది. అవి తెగి ఈ రహదారి, వరంగల్ రహదారి పైన కనీసం ఒక నెల రోజుల దాకా నీళ్ళు పోతున్నాయి అండి. నీళ్ళు అది చాలా ప్రధానమైన సమస్య ఉంది మా ఊర్లో, అవుట్లెట్ లేక. అవి కూడా మొన్న మా మంత్రి గారు చెప్పారు, మన దగ్గర చెరువులు, కుంటలు పోనీక ఫస్ట్ ఏ దారి ఉన్నో ఆ దారి ప్రకారం సర్వే చేయండి అని చెప్తే మా మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు అందరూ మా దృష్టి తీసుకొస్తే మనం పిలిపించారు. అలాగ ఒక రూట్ మ్యాప్ కూడా మేము ఇచ్చాము. అవి కూడా మొన్న సర్వే చేసుకోపోయారు. గవర్నమెంట్ ఫస్ట్ అదొక్క పని చేసిందనుకో మా ఊరికి చాలా పెద్ద పని అయినట్టుంది. అవుట్లెట్ లేక ఆ సర్వే, డ్రైన్ వాటర్ ఒకటండి, ఈ చెరువులు, కుంటలు రెంతే అవి శాశ్వత పరిష్కారం కానీ మేము ఇచ్చాం కదా, 2 చేపిస్తానని మాట ఇచ్చారు. అవి కూడా తొందరలో చేస్తూ అంటున్నారు. అవి చేస్తే మాకు ప్రధానమైన సమస్య పోతుందండి. సో హరితహార కార్యక్రమం మరి కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం పెడుతున్నారు కదా, మీరు ఎలా ప్లాన్ చేస్తారు? చాలా చక్కటి విషయం అండి ఇది. దానివల్ల కూడా మా మున్సిపల్, మా కౌన్సిలర్, కమిషన్ అందరూ స్పందించి మనం కేటీఆర్ బర్త్డేకి మనం కొన్ని కోట్ల చెట్లు పెట్టాలని మా గవర్నమెంట్కి డిక్లేర్ రాకముందుకే మా వాళ్ళు మున్సిపాలిటీకి కూడా చెట్లు తెప్పించడం. అవి కూడా ఏంటండి, పండ్ల చెట్లు, జామ చెట్టు, ఉసిరి చెట్టు, మెహందీ చెట్టు, ఒకటి పొప్పాయ చెట్టు, ఇవన్నీ ప్రతి వార్డులో ఒక్కొక్కరికి 6 ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ జరగడం జరిగింది. మేము కూడా అందరికి పంచాము. అవి ఇస్తున్నామండి. ప్రతి వార్డులో మాకు అందరికి ఇచ్చేసి మంచిగా ఒక 6 ఇంటింటికి ఇచ్చామండి. 100 గజాలు ఉన్నా సరే 500 గజాలను ఒక ఇంటింటికి ఇచ్చాము. ఆల్రెడీ 80% ముట్ట చెప్పినామండి. మళ్ళీ ఇప్పుడు హరితహార కార్యక్రమం గురించి కూడా ప్రణాళిక చేసుకున్నాము. దాన్ని కొన్ని కోట్ల మనం కొన్ని వేల చెట్లు పెడదామని మనం పోచారం మున్సిపాలిటీకి వెళ్ళి మనం కొన్ని వేలు పెడితే మనకు 50% అని మనం కాపాడుతున్నాం అవుతాము. మన కేసీఆర్ గారు చెప్పినట్టు మన పచ్చదనం ఉండాలంటూ చేరేటట్టు మనం కూడా దాని గురించి మన దిక్కెళ్ళి 80% దానికి చేస్తున్నామండి. సో మరి థర్డ్ వేవ్ వస్తుంది, చిన్నపిల్లలకు ప్రమాదం ఉందన్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. సో మీ ప్రజలను ఎలా ప్రమత్తం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు మేము చెప్తూనే ఉన్నామండి అందరికి ప్రజలకు, థర్డ్ వేవ్ మనం కాపాడుకోలేము. మన ఆరోగ్యం మనం జాగ్రత్త ఉండాలి. ఏదో మన ప్రైమ్ మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మినిస్టర్ గారు, మన చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఎవరు కాపాడరు. మన జాగ్రత్త మనం ఉండాలి. ముందు మాస్క్ అయినా ఇవాళ ఎలాంటి ప్రణాళిక, ఏదైనా చిన్న జబ్బు వచ్చినా వెంబడే డాక్టర్ని స్పందించి మనం ముందు పోయి వాళ్ళు డాక్టర్ల సూచనల ప్రకారం మనం అడుగులు చేస్తే మనం థర్డ్ వేవ్ని కాపాడుకోగలుగుతామండి. ఏదో ఇచ్చేటోళ్ళుగా మీరున్న ఫంక్షన్లకు, దావత్లకు, బోనాలకు, ఇలాంటి పండుగలకు, చర్చిలలో మీరు అన్నీ పోతే మీకు దాన్ని మనం ఎవరం కాపాడలేము. మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలని కూడా మేము జనానికి చెప్తున్నామండి. అది చేపిస్తున్నాం. సో మరి ఈ 18 నెలలు ఎలా ఉంది రాజకీయ జీవితం? చాలా బాగుందండి ఇది. ఎందుకంటే మేము 95 నుంచి కూడా మేము ఉన్నాం కాబట్టి
అప్పుడు ఉన్నది గ్రామ పంచాయతీలో ఒక రోడ్ వేపియాలన్నా చేయాలన్నా చాలా ఇక్కడ బడ్జెట్ లేక చాలా బాధ ఉంటుండే. మాది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదృష్టం వల్ల మళ్ళీ మున్సిపల్లో కలిపినందుకు వాళ్ళకి ముందే వాళ్ళకి ధన్యవాదాలు. మున్సిపల్లో కలిసినందుకు మేము చాలా పనులు చేసుకోగలుగుతున్నాము. మా నారపల్లిలో 4 వార్డులు ఉన్నాయండి. 4 వార్డు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క 1,05,00,000 1,10,00,000 పని మేము చేపించుకోవడం జరిగింది. అలా అక్కడ సర్పంచులు ఉంటే కూడా మేము 5 ఏళ్ళలో కూడా మేము చేపించుకోలేని అభివృద్ధి మేము ఈ 18 నెలల మా వార్డులలో 4 కౌన్సిలర్లు నారపల్లి అందరూ చేపించుకోగలుగుతున్నామండి. మాకు చాలా బాగుంది. మేము డెవలప్మెంట్ చేసుకుంటూ మా కేసీఆర్ గారు కూడా మాకు చాలా మీ కమిషనర్ కానీ మీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎలా చేస్తున్నారు? చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. మా కమిషనర్ గారైనా మా చైర్మన్ గారైనా ఎంబడే మేము ఏదైనా సమస్య పోయి తీసుకెళ్ళామనుకో దీన్ని ఎట్లా చేద్దాం మీరు చెప్పండి పరిష్కరిస్తాం, ఏ విధంగా చేస్తే ఇళ్ళకి మనము ప్రజలకు మనము దగ్గరలో అవుతామని కూడా వాళ్ళు మా సలహాలు తీసుకొని చేస్తారు. ఎందుకంటే నిన్న మొన్న వర్షం వచ్చిందండి సప్తగిరి కాలనీలో. వచ్చే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, నీళ్ళు రండి వాళ్ళ ఇంట్లో నీళ్ళు పోయినాయి. పోతే ఎంబడే నాకు బస్తీ వసూలు నాకు చెప్పంగా నేను మా కమిషనర్ గారికి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. చెప్తే వాళ్ళు ఎంబడే వచ్చారు స్పందించి మళ్ళీ ఎట్లా చేద్దాం రవీందర్ మా లోకల్ కౌన్సిలర్ అంటే ఇట్లా చేద్దాం సార్ బాగుంటుంది అంటే సరే ఎంబడే చేయమని చెప్పారు. చేస్తే అది పరిష్కారం అయింది సార్. అది ముందే వచ్చేస్తారు సార్ మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. మీ ఒక V3 ఛానల్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. అందరికీ V3 తరఫున మన నారపల్లి ప్రజలకు మా పోచారం మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి 14వ వార్డు నుంచి గెలిచినటువంటి సుర్వి రవీందర్ గౌడ్ చెప్పినటువంటి విషయాలు. కరోనా సమయంలో మరి చాలామంది దాతలతో కూడా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి చేంజ్ చేసిన తర్వాత కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ నారపల్లిలో ఉన్నటువంటి 4 వార్డులలో కూడా మరి నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసినటువంటి ఒక చిన్న సమస్య 17వ వార్డులో ఉన్నటువంటి ఏదైతే ఆ చెరువు ఉందో మరి పోయిన సంవత్సరం వాటర్ ఫ్లో అవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దాన్ని కనుక క్లియర్ చేయగలిగితే మరి ఇప్పుడున్నటువంటి వరంగల్ హైవే మీద ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ ఏదైతే ఫ్లో ఉంటుందో అది తగ్గినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ప్రభుత్వం కూడా దాన్ని త్వరగా స్పందిస్తుంది అన్నట్టుగానే తెలియజేశారు. చూసినట్టు విధంగా కెమెరామెన్ శ్యామ్తో సురేష్ దండు, పోచారం.